చిన్నారి ఏం చేస్తున్నా? చిలకడ దుంపల ఆకు. ఏం చేస్తారు చిలకడ దుంపల ఆకుతో మీరు? పప్పులో వేసుకోవచ్చు, విడిగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ కాడలు ఉన్నాయి చూడండి, ఇవి కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, మగ్గిపోతాయి. టేస్ట్ కూడా అన్ని ఆకుకూరలు ఎలా అయితే పప్పులో వేస్తే టేస్ట్ వస్తాయి అలాగే టేస్ట్ వస్తాయి. ఆల్రెడీ నువ్వు ట్రై చేస్తావు అనమాట ఈ రకంగా. చేసాను, మనం దేన్ని వదలం కదా. ఓకే ఓకే. మొత్తానికి వండుకోవడానికి కాదేది కూరకు అనర్హం అన్నట్టు అన్ని కూరలు వండేస్తున్నారు అనమాట. చూడండి తీగ అయితే ఎలా ఉంది కదా. ఓకే. ఎలా వస్తుంది తీగ. ఎన్ని రోజులు అయింది ఇది వేసి అసలు? 1 వీక్లోనే చాలా పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది. ఆకు చాలా ఫాస్ట్గా వచ్చేసింది. బాగా లేత ఆకు అయితే చూడండి, ఇలా పాలు గారుతుంది ఆకు. ఈరోజైతే మా చిన్నారి చిలకడ దుంప ఆకైతే కోసేస్తుంది, మొత్తం తీసుకెళ్ళి వండేస్తుందంట. భోజనానికి వెళ్ళాలా లేదా ముందే హాస్పిటల్కి బుక్ చేసుకొని వెళ్ళాలా అర్థం కావట్లేదు నాకైతే. నేను క్యారెట్ తీసుకొస్తాను. వామ్మో, ఎలాగైనా అంబులెన్స్ మాత్రం బుక్ చేయడం గ్యారెంటీ అనమాట లెక్కన. మీరే బుక్ చేసుకోండి ముందే, నేనైతే క్యారేజీకి ఫిక్స్. సరే సరే, ముందే మా అబ్బాయికి చెప్పుంచుతా ఈ కర్రీ అకౌంట్కి వస్తుంది నేను తినాలి అనేసి. ఓకేనా?